స్నేహితులారా, 20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడని ఒక తండ్రి కన్న కొడుకును మెడపట్టి ఇంట్లోంచి గెంటేశాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య మాటల్లేవు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఈరోజు ఆ తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు ఇంటికి వచ్చాడు. కానీ బాధతో కాదు, ఇంకా తన తండ్రి మీద ఉన్న కోపంతోనే. తండ్రి పాత సామాన్లు సర్దుతుంటే ఒక పాత డైరీ దొరికింది. తనని తిడుతూ ఏం రాశాడో చూద్దామని ఆ కొడుకు కోపంగా ఆ డైరీని తెరిచాడు. కానీ అందులో తండ్రి ఇలా రాసుకున్నాడు: ఈరోజు వాడిని గెంటేసింది కోపంతో కాదు, నాకున్న అప్పుల వల్ల వాడి జీవితం నాశనం కాకూడదని. వాడు నన్ను ద్వేషించినా పర్లేదు, నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అని. అది చదివి ఆ కొడుకు గుండె పగిలిపోయింది. ఏడుస్తూ డైరీలో చివరి పేజీ చూస్తే అందులో, రేపు ఉదయాన్నే సిటీకి వెళ్ళి నా కొడుకుని గుండెలకు హత్తుకుని క్షమాపణ అడుగుతాను అని ఉంది. కానీ ఆ తెల్లవారలేలోపే ఆయన గుండె ఆగిపోయింది. మిత్రులారా, నాన్న కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకోకపోతే చివరికి మిగిలేది కన్నీళ్లే. అందుకే ఆలస్యం చేయకండి, మీ వాళ్లతో ఇప్పుడే మాట్లాడండి.